హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాంబ్ బ్లాస్ట్ లాంటి న్యూస్తో మీ ముందుకు వచ్చేస్తున్నా. ఊరికే కంగారు పడకండి. ఇది మన వార్ 2 ట్రీజర్ గురించి. అవును, ఫైనల్గా వార్ 2 ట్రీజర్ వచ్చేసింది బ్రో. ఈ ట్రీజర్ చూస్తే మీ మైండ్ బ్లో అవ్వడం ఖాయం. ఎందుకంటే ఈ ట్రీజర్లో యాక్షన్ అంటే యాక్షన్. అడవిలో మీద, ఆకాశంలో, నీళ్ళలో, ఐస్ మీద ఎక్కడ మన హీరోలు టామ్ అండ్ జెర్రీలా సీరియస్ గా చెప్పాలంటే ఈ ఫేస్ ఆఫ్ చూస్తే గూస్ బంప్స్ గ్యారంటీ. సో ఈ ట్రీజర్ ఏం జరిగింది, ఏ సీన్స్ ఎక్కడ జరిగింది, ఎవరు ఏం చేస్తున్నారో అన్నిటిని ఒకసారి రివైజ్ చేద్దాం. ట్రీజర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకు ఒక హై వోల్టేజీ యాక్షన్ వైబ్ వస్తుంది. అసలు ఈ సీన్ ఎక్కడ జరుగుతుందో సరిగ్గా అర్థం కావటం లేదు. ఒకవేళ జపాన్ లో జరిగే సీన్స్ అయి ఉండవచ్చు, కానీ కన్ఫర్మ్ కాదు. కానీ ఆ తర్వాత వచ్చే రెడ్ జోన్ సీన్ లో ఫైట్, ఓ మై గాడ్, అక్కడ మన జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ తో పాటు కబీర్ ని స్పష్టంగా చూడవచ్చు. ఆ తర్వాత ఒక షిప్ నుంచి జంప్ చేస్తూ సీన్ వస్తుంది. ఇది బహుశా చేసి సీక్వెల్ కి ముందుగా జరిగే సీన్ అనుకుంటా. అక్కడ నుండి కబీర్ జపాన్ లో ఇంట్రో ఫైట్ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. ఈ సీక్వెల్ చూపి షార్ట్ సూపర్ బ్రో అని చెప్పాలి. ఎన్టీఆర్ సీన్ వస్తుంది. అక్కడ నుండి ఎన్టీఆర్ కబీర్ డైలాగ్ తో వారికి లాక్కెళ్ళినట్టు కనిపిస్తాడు. ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో యాక్షన్ సీక్వెల్ స్టార్ట్ అవుతుంది. అక్కడ బ్రో ఎన్టీఆర్ 2 బాంబ్ బెల్ట్లతో గూండాల మీద బాంబుల వర్షం విసురుతూ రచ్చ చేస్తాడు. అందులో ఒక డీటెయిల్ సూపర్ గా ఉంది. ఆ బాంబులు పిన్లని ముందుగానే తీసేసి గుండాల మీద ఒక్కసారిగా విసరడం స్టార్ట్ చేశాడు. ఈ సీక్వెల్ లో ఎన్టీఆర్ 100 మంది ఫైటర్లతో తలపడ్డాడని టాక్. ఆ తర్వాత ఒక ట్రైన్ సీక్వెల్ స్టార్ట్ వస్తుంది. అక్కడ ఎన్టీఆర్ సింగిల్ టేక్ గా ట్రైన్ మీద పరిగెత్తుకుంటూ వస్తాడు. ఈ సీన్ బహుశా సిటీలో కాట్ చేసి సీక్వెల్ తర్వాత వచ్చే సీన్ అనుకుంటా. అక్కడ నుంచి ఫైట్ చేస్తూ చేస్తూ ట్రైన్ మీద అక్కడికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ప్లేన్ సీక్వెల్. ఇక్కడ ఎన్టీఆర్ కబీర్ వెంట పడ్డాడా లేదా కబీర్ ఎన్టీఆర్ వెంట పడ్డాడా అనేది క్లియర్ గా కాదు. ఇది ఏదో దొంగతనం సీక్వెల్ అయి ఉండవచ్చు అని రూమర్స్ వచ్చాయి. కానీ సినిమా రిలీజ్ అయ్యాక, ట్రైలర్ వచ్చాక తెలుస్తుంది. ఇంకా కొన్ని షార్ట్స్ గురించి మాట్లాడాలని అనిపించట్లేదు. ఎందుకో ట్రీజర్ ఇవి ఎందుకో చూపించారో అర్థం కాలేదు. అలా వదిలేసి ముందుకెళ్తే ఎన్టీఆర్ ఒక హాస్పిటల్ సీన్ లో కనిపిస్తాడు. అక్కడ అతను బాడీ మీద బ్యాండేజ్లతో ఉంటాడు. బహుశా ఏదో మిషన్ కి గాయపడిన హాస్పిటల్ వచ్చాడేమో. కానీ ట్రీట్మెంట్ అయిన వెంటనే రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ మిషన్ లోకి దూకేసినట్లు కనిపిస్తాడు. ఆ తర్వాత కబీర్ ఒక వాకింగ్ షాట్ కనిపిస్తాడు. ఇది ఎక్కడ జరుగుతుందో మీరే ఊహించి ఉంటారు కదా. ట్రీజర్ చివరిలో ఐస్ మీద యాక్షన్ వస్తుంది. అక్కడ ఎన్టీఆర్ నకిలీ డస్టర్ తో గట్టిగా కొడుతూ ఉంటాడు. ఆ తర్వాత షాట్ లో చూపించిన డీటెయిలింగ్ సూపర్ గా ఉంది. ఇది వార్ 2 క్లైమాక్స్ అని చెప్పవచ్చు. కానీ వార్ 2 క్లైమాక్స్ లా ఇది కాకపోవచ్చు. ఎందుకంటే వార్ 2 క్లైమాక్స్ లో సౌరభ్ విలన్ గా ఉండి కబీర్ తో ఫైట్ చేస్తాడు. కానీ ఇక్కడ ఎన్టీఆర్ క్యారెక్టర్ విలన్ కాదేమో. అవును, ఎన్టీఆర్ స్పై. యూనివర్సల్ లో ఒక సినిమాకే కాదు, బహుశా సినిమాల కోసం సైన్ చేశాడని గతంలోనే చెప్పాం కదా. అంటే వార్ 2 తర్వాత కూడా స్పై యూనివర్స్ లో ఎన్టీఆర్ కనిపిస్తాడు. ఇక వైఆర్ఎఫ్ ఎన్టీఆర్ పై ఒక సపరేట్ మూవీ ప్లాన్ చేస్తుందని రూమర్స్ కూడా ఉన్నాయి. అసలు ఎన్టీఆర్ స్పై యూనివర్స్ లో థానోస్ లాంటి క్యారెక్టర్ అని కూడా కొన్ని టాక్స్ వస్తున్నాయి. కానీ ఈ ట్రీజర్ చూస్తే అలా అనిపించడం లేదు. మరి వార్ 2 లో అసలు విలన్ ఎవరు? ఒకవేళ ఎన్టీఆర్ విలన్ కాకపోతే అతను కబీర్ వెంట ఎందుకు పడతాడు? అసలు ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి కొన్ని రూమర్లు వచ్చాయి. అతను ఒక ఎక్స్ రా ఏజెంట్ గా సౌత్ ఇండియా నుంచి వచ్చిన వీరేంద్ర రాఘనాథ్ అనే క్యారెక్టర్ గా కనిపిస్తాడని టాక్. గతంలో ఏదో ఒక తప్పు చేసి అతన్ని రా నుంచి తీసేశారని. టైగర్ 3లో ఎండింగ్ లో కర్నల్ లూత్రా కబీర్ కి ఒక మిషన్ ఇస్తాడు కదా. ఆ మిషన్ చూస్తూ కబీర్ కూడా తప్పుదారిలో వెళ్లే ఛాన్స్ ఉంది కదా. అందుకే కబీర్ కంట్రోల్ చేయడానికి ఎన్టీఆర్ లాంటి మరో టాప్ ఏజెంట్ ని తీసుకొచ్చి ఉండవచ్చు. ఈ ఏజెంట్ చాలా కాలం నుంచి లీవ్ లో ఉండి ఇప్పుడు తిరిగి వచ్చి కబీర్ వెంట పడి ఉండవచ్చు. వార్ ఫస్ట్ పార్ట్ లో కబీర్ వెంట అతని స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు కబీర్ కు సమానమైన ఒక ఏజెంట్ వస్తాడేమో. ఇంకొక విలన్ కూడా ఉండొచ్చు. కబీర్ ఎన్టీఆర్ కలిసి క్లైమాక్స్ లో అతనితో ఫైట్ చేయొచ్చు. అవును, ట్రీజర్ లో చూపించిన బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇంకా సినిమా ట్రైలర్ వస్తే క్లారిటీ వస్తుంది. కానీ ట్రీజర్ లో ఒకటి గమనించారా? కబీర్ స్మైల్ చేస్తూ కనిపిస్తాడు. కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఒక ఫ్రేమ్ లో కూడా స్మైల్ చేయడు. ఎప్పుడు కోపంతో నిండి ఉంటాడు. ఇక్కడ ఏదో ట్విస్ట్ ఉందేమో. ఇంకొక ఇంట్రెస్టింగ్ డీటెయిల్, టైగర్ 3 పోస్ట్ క్రెడిట్ లో కబీర్ 40 నుండి 50 మందిని చంపేస్తాడు. టూత్ పిక్స్ తో స్వాగ్ కనిపిస్తాడు కదా, గుర్తుందా? ఇక్కడ కూడా జపాన్ ఫైట్ సీక్వెల్ అదే స్వాగ్ తో కబీర్ కనిపిస్తాడు. ఇది సూపర్ కంటిన్యూ. టైగర్ 3లో కబీర్ కిల్లింగ్ మిషన్ లాగా చూపిస్తారు కదా. ఈ ట్రీజర్ లో ఆ ఫీల్ మాత్రం రాలేదు. ఏదేమైనా ఇది ట్రీజర్ మాత్రమే కాదు, ట్రైలర్ వచ్చాక ఇంకా క్లారిటీ వస్తుంది.
మొత్తంగా ఈ ట్రీజర్ మాకు నచ్చింది. స్పెషల్ గా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఈ ట్రీజర్ రిలీజ్ చేయడం ఇంకా స్పెషల్. ట్రీజర్ లో ఎన్టీఆర్ డైలాగ్స్ ఉన్నాయి, కానీ కబీర్ ఒక్క డైలాగ్ కూడా లేదు. ఈ ట్రీజర్ లో ఎన్టీఆర్ క్యారెక్టర్ హైలైట్ చేయడానికి కబీర్ సీనియర్ ఎందుకు వినడం లేదనే రీజన్ కూడా హైడ్ చేయడానికి రిలీజ్ చేశారు. సరే బ్రో, ఇప్పుడు ట్రైలర్ కోసం వెయిట్ చేద్దాం. ఇంకా ఒక సినిమా మెటీరియల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అది ఏంటో మీకు తెలుసు కదా. అవును, వార్ 2తో క్లాష్ అయ్యే ఆ సినిమా. ఏదైనా ఈ ట్రీజర్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎన్టీఆర్ విలన్ అనే థియరీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, బాయ్.